అందుకే సరిగ్గా శివుడే హనుమంతుడుగా పుట్టడం వల్ల రావణాసురుడు కూడా ఆ అనుమానం పడ్డాడండి. అనుమానం వెళ్ళ దానికి ప్రమాణం ఉంది. రావణాసురుడికి కూడా హనుమంతుడిని చూడగానే అనుమానం వచ్చింది. ఈయన ఏదో కైలాసం నుంచి దిగొచ్చినట్టుగా ఉన్నాడేమిటి అని అనుమానం వచ్చింది. అదేం అనుమానం అండి, ఈయన కోతి, హనుమంతుడు కోతి, ఒక వానరుడు కదా. వానరుడు ఎవరు కైలాసంలో ఉండరే, కోతులు కైలాసంలో లేవు కదా. కానీ రావణాసురుడు సభలో బంధించి తీసుకొచ్చిన హనుమంతుడిని చూడగానే ఇలా నిలబడగానే అనుకున్నట్ట, కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాదికాగతః, కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాదికాగతః, ఏన శప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా, ఏన శప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా, కిమేష భగవాన్ నంది ఏన్ భవేత్ సాక్షాదికాగతః, ఏన శప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా. హనుమంతుడు సభలో వచ్చి నిలబడితే రావణాసురుడికి చూడగానే ఏమనిపించిందంటే, ఈయన ఎవడో నందీశ్వరులా ఉన్నాడేమిటి అనుకున్నట్టు. అదేమిటండి, వానరుడు వానరముఖంతో కనపడుతున్నాడు. కోతిని కోతి అనుకోవాలి, ఎద్దు అనుకోవడం ఏంటి? ఎవడి కర్మఫలం వాడికి తగులుతుందంటే ఇదే. వాడు లోపల నుంచి గుర్తొస్తోంది, నాడులు గుర్తు చేస్తున్నా. నువ్వు ఎవరిని ఇదివరకు ఎవరితో దెబ్బలాడావో, ఎవరిని తన్నావో గుర్తు చేసుకో అనేసరికి నందీశ్వరుడు గుర్తొచ్చాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, కిమేష భగవాన్ నంది, కొంపదీసి వీడు నందీశ్వరుడు కాదు కదా, అలా కనపడుతున్నాడు ఏమిటి అని. భవేత్ సాక్షాదికాగతః, స్వయంగా కైలాసం నుంచి నందీశ్వరుడే ఇక్కడికి వచ్చినట్టుగా ఉంది. ఆంజనేయుల్లో నందీశ్వరుడు అంశ కనిపించింది. అంటే నందీశ్వరుడు అంటే శివుడేగా, అందుకని శివుడే ఆంజనేయుడు అని రావణుడు ఆశ్చర్యపోయి గుర్తొచ్చింది వాడికి పూర్వం చేసిన పాపం ఏమిటి. ఏన శప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా, ఒకప్పుడు నేను కైలాసాన్ని భక్తితో కుదిపేస్తే శివుడు ప్రత్యక్షం కావట్లేదని కైలాసాన్ని పట్టుకుని కుదిపేస్తే అప్పుడు నందీశ్వరుడు వచ్చి మా కైలాసాన్ని కుదిపేస్తావా అని శపించాడే, నన్ను కోప్పడ్డాడే, నేను వాడితో దెబ్బలాడానే, ఆ నందీశ్వరుడు కాదు కదా అన్నట్ట. అప్పుడు కైలాసాన్ని ఇలా కుదిపేయగానే నందీశ్వరుడు వచ్చి, ఎవడరా నువ్వు, రాక్షసాధముడివి, శివపార్వతులు ఉండే కొండను కదుపుతావా, నా బలమేమిటో నీకు తెలుసా అనేసరికి రావణాసుడికి వచ్చి కోపం వచ్చి ఏమన్నాడు అంటే, ఊరుకా కోతి మొఖంలా ఉన్నా నువ్వు మాట్లాడటం అన్నాడు. ఎద్దు కోతి మొఖంలా కనపడటం ఏంటండి, ఇదే బుద్ధి భ్రమ అంటే. ఆ నోటమ్మట ఏమొస్తుందో తెలియదు వాడికి. అందుకని కోతి మొఖంలా ఉన్నా నువ్వు మాట్లాడటం అన్నాడు. వాడు అన్నాడు, అయితే కోతి మొఖాలే నీ ప్రాణం తీస్తాయన్నాడు. అది సమస్య ఇక్కడ. ఇప్పుడు కోతి మొఖంలా ఉన్నావన్న మాట ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు మనిషి నచ్చకపోతే మనిషిని ఇంకోలా అనగానే కోతి అంటే, పోనీ ఎద్దు, ఆయన నందీశ్వరుడు అంటే ఎద్దు, ఎద్దునేమనాలి, ఎద్దులా మనిషేమనాలి. అయితే ఎద్దు నీకు బుద్ధి లేదన్న, ఎద్దును పట్టుకుని కోత అనడం ఏమిటి? వెనకటికి ఏదో ఐఏఎస్ పరీక్షకి ఏదో ఇంటర్వ్యూ పెట్టారట. ఇప్పుడు కొత్త వాళ్ళకి కొన్ని విషయాలు తెలియవు కదా, అందుకని అక్కడ వైలిన్ పెట్టారట, వైలిన్ వీణ పెట్టారట, వీణ ఇప్పుడు కొంతమంది తెలియపోవచ్చు. అందుకని వీణ చూడగానే ఇది ఏమిటి అని అడిగారట అభ్యర్థిని. వైలిన్ అన్నట్ట. వెంటనే 2 మార్కులు నీకు కట్టానట్ట. ఎందుకంటే ఒకటి వీణ తెలియనందుకు, 2 వైలిన్ కూడా తెలియనందుకు అన్నట్టు. నీకు వీణకి వైలిన్కి భేదం లేదు, నీకు తెలియకపోతే తెలియదని చెప్పాలి. వైలిన్ నేను ఎలా చెబుతావు వీణను పట్టుకుని అంటే, వైలిన్ కూడా ఎలా ఉంటుందో నీకు తెలియదు అనమాట. అంచేది ఎద్దుని నువ్వు తిడితే ఎద్దు అను, కోతి అంటున్నావంటే కోతి ఎలా ఉంటుందో కూడా నీకు తెలియదు అనమాట. అందుకని నందీశ్వరుడు కోపం వచ్చి, నన్ను కోతి ముఖం అంటావా, కోతి ముఖాలే నీ ప్రాణాలు తీస్తాయి. కోతి ముఖం అనాలని వాడికి ఎందుకు అనిపించి తెలుసా? అదే బుద్ధి కర్మానుసారిణి. మనం అనుభవించవలసిన కర్మలు కొన్ని తప్పనిసరి అయినప్పుడు మన బుద్ధి వికట బుద్ధిగా పనిచేసి రాకూడని మాటలన్నీ నోటంబడి వస్తూ ఉంటాయి. వీడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసినప్పుడు ఆయన వరం కోరుకోరా అబ్బాయి అంటే, నరవానరులు తప్ప ఎవరి వల్ల నాకు చావుండడానికి వీలు లేదు అని. మరి ఈ 2 సెక్షన్లు ఎందుకు మినహాయించాడో తెలియదు. వీళ్ళకి ఓటు హక్కు లేదేమో నాకు అర్థం కాదు. నరవానరులు తప్ప ఎవరి వల్ల నాకు చావుండడానికి వీలు లేదంటే వీళ్ళు వానరుల్ని లోకువు కట్టాడు. ఎవరిని లోకువు కట్టడానికి వీలు లేదు అక్కడ. మనం రక్తబీజుడనే రాక్షసుడు ఉండేవాడు పూర్వం. వాడేం కోరాడు, ఆడవాళ్ళ వల్ల తప్పితే ఇంకెవరైనా నన్ను ఆడది నీకు లోకుగా ఉందా, ఆడదాన్ని తప్ప ఇంకెవరి వల్ల నాకు మరణం లేకుండా ఇవ్వమన్నాడు. మరి ఆడదంటే ఆడాళ్ళు నిర్ణయం చేస్తారులే అన్నాడు. అంతే కదా. అంటే ఏం చేయాలి, అందరూ కలిసి అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. ఓ కనకదుర్గాదేవి ఆవిర్భవించే జజ్జనకర జనారే ఆడి బారేసింది ఆట.
అంచేత నువ్వు ఎవరిని లోకు చేయడానికి వీల్లేదండి అక్కడ. మన సంస్కృతిలో గొప్పతనమే అది. నువ్వు ఎవరిని రోకువు చేసినా ఆ రూపంలోనే భగవంతుడు వచ్చి శిక్షిస్తారంతే. ఆడాళ్ళు ఏం చేస్తారండి అన్నాడు రక్తబీజుడు. వెంటనే అమ్మవారు స్త్రీ రూపమే ధరించింది. దక్షాయణి ధనుజ శిక్షా విధౌ వికృత దీక్షా మనోహర గణ భిక్షాసినో నటన వీక్ష వినోదముఖి దక్షాధ్వర ప్రకరణ వీక్షాం విధేహి మయి దక్ష స్వకీయ జనపక్ష విపక్ష విముఖి యక్షేష సేవిత నిరాక్షేప శక్తి జయ లక్షావధాన కలనా న్యంకాకరే వపుషి కంకాళ రక్త పుషి కంకాది పక్షి విషయే త్వం కామనామయసి కిం కారణం హృదయ పంకారి మేఘి గిరిజాం శంకాశిలా నిశిత టంకాయమాన పద సంకాశమాన సుమనో ఝంకారి భృంగత తిమంకానుపేత శశి సంకాశ వక్త్ర కమలాం. దేవి అశ్వధాటి అంటారు. గుర్రం పరిగెట్టినట్టుగా ఉంటుంది ఈ స్తోత్రం అంతగా. గుర్రం టక్ 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 పరిగెడుతుంటే ఎలా ఉంటుందో ఈ స్తోత్రం చదివితే అలా ఉంటుంది. ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపాన ధూళి చరణ పాపాపహస్వమనుజాపానులీన జన తాపాపనోద నిపుణ నీపాలయ సురభిధూపాలక దురిత కోపాదుదంచయతు మాం రూపాధిక శిఖరి భూపాల వంశ మణిదీపాయిత భగవతి. ఇలాంటివి 12 శ్లోకాలు వాడిన ప్రాస వాడకుండా రాస్తాడు మహాకవి కాళిదాసు. అటువంటి వాడు పుట్టిన భారతదేశంలో పుట్టాం మనం. మహాకవి కాళిదాసు రచన ఇది. వాడిన ప్రాస వాడకుండా దాక్ష దిక్ శిక్ష వచ్చిందంటే 12 రకాల క్షకారాలు వస్తాయి. ఆ క్ష మళ్ళీ 2వ శ్లోకంలో ఉండదు. ద్వైపాయన పా అది 12 సార్లు వస్తుంది, మళ్ళీ అది 3వ శ్లోకంలో ఉండదు. అలా వాడిన ప్రాస వాడకుండా 12 రకాల ప్రాసలతో 12 శ్లోకాలు రాస్తాడు అమ్మవారి మీద. అంత జజ్జనకర జనారే నాట్యం ఆడేసింది ఆవిడ రాక్షసుల మీద. ఎవరిని లోకుగడ్డానికి వీల్లేదండి. ఈ కులం తక్కువ, ఈ ప్రాంతం తక్కువ, ఈ ఆడాళ్ళు తక్కువ, లేకపోతే ఈ వానరులు తక్కువ ఏమీ కుదరదు. భగవంతుడు ఒప్పుకోడు. ఎందుకని? భగవంతుడు సర్వాంతర్యామి. ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయని లలితా సహస్రంలో మాట. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చిన్న కీటకం వరకు అన్నీ ఆవిడ స్వరూపాలే. దేన్ని మనం తక్కువ చేయకూడదు. అలాగే నెత్తిమి ఎక్కించుకోమని అర్థం కాదు. దేన్ని ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకో, వదిలేయి. అగౌరవించడం దేనికి పరిగెట్టుకుని అదే సిద్ధాంతం, అదే తత్వం. అప్పుడు మనము ప్రశాంతంగా ఉంటాం. ఊరికే పోలికల వల్ల ఈవేళ దెబ్బతింటున్నామండి. మాటి మాటికి ఎవరితోనో పోల్చుకుంటాం మనం. అందుకని మనకేదో లేదనిపిస్తుంది. పోల్చుకోవడం మానేస్తే మనకు ఉన్నదే మనకి ఎక్కువ. మనకి ఎక్కువ పోల్చుకుంటాం. తోడేలుడితో, మేనలుడితో, తోడుకోడలతో, ఆడపడుతో పోల్చుకునేసరికి కడుపునే పొచ్చేస్తుంది. ఇక్కడ వాళ్ళకు ఉందే మనకు లేదు, వాళ్ళకు ఉంది మనకు లేదు. వెనకేదో సామెత చెబుతారు, నాకు లేదంటే ఒక కన్ను పోయింది, వాడు ఎవడికో ఉందంటే 2వ కన్ను కూడా పోయింది, గొడవ లేదన్న. ఈ పోలికలు మానుకోవాలి. ఎందుకంటే భగవంతుడు అన్ని జీవరాశుల్లో ఉన్నాడు. రావణాసురుడు ఆ పోలిక కారణంగానే నరులు వానరుల వల్ల తప్ప మిగిలిన వాళ్ళ వల్ల నాకు సావు లేకుండా వరమిమ్మన్నాడు. అందుకే విచిత్రంగా వాడినాట కోతి ముఖవాడ అని వచ్చింది. వెంటనే నందీశ్వరుడు ఏమన్నాడు? కోతి ముఖాలే నేను చంపుతాయన్నాడు. మరి హనుమంతుడు వంటి వానరులే చంపారే లేదా? అది గుర్తొచ్చింది ఇప్పుడు. ఎందుకని? సరిగ్గా పూర్వజన్మ కర్మలన్నీ మనుషులకు గుర్తొస్తాయి. అవే ఎదురుగా ఫలితాలను ఇస్తాయి. ఇక్కడ నాభి ప్రాంతంలో అంతర్వేష్ట అని ఒక నాడి ఉంటుంది. ఇలా చుట్టుకుని ఉంటుంది. 100 రకాల తీగలు చుట్టుకుని ఉంటాయి. అవి గిరగిర పైకి నెమ్మదిగా తిరుగుతూ ఉంటాయి. ఆ తిరిగినప్పుడు మధ్యలో జీవుడు ఉంటాడు. ఆ జీవుడికి ఏ వైరు టచ్ అయ్యిందో, అంటే ఏ తీగ కొస తగిలిందో ఆ కర్మఫలం అనుభవానికి వస్తుంది. వీడికి యుద్ధం జరగాలి, రామసైన్యం చేతుల్లో వీడు చావాలి. అందుకే ఇప్పుడు అది గుర్తొచ్చి కిమేష భగవాన్ నంది అని మొదలుపెట్టాడు మాట అక్కడ. వీడు నందీశ్వరుడు, కోతిలా ఉండాలి కానీ నందీశ్వరుడు ఎందుకు అనుకోండి? నందీశ్వరుడు ఇచ్చిన శాపం గుర్తొచ్చింది. అంటే ఆ శాపం అమలవ్వడం ప్రారంభమవుతుంది అనమాట. ఏదైనా శాసనాలు చేస్తే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అని రాస్తారు, WEF అని. ఈ రోజు నుంచి ఇది అన్వయిస్తుందని చెబుతారు. అంటే ఈ రోజు నుంచి హనుమంతుడు వచ్చినప్పటి నుంచి ఈ రావణాసురుడికి కర్మఫలం అనుభవానికి రావడం మొదలైంది. ఇంక వీడు 3 నెలల్లో గోవింద అయిపోవడం ఖాయం. ఇంకా మనకేనా అంతే. మనం చేసినటువంటి అనేక రకాల కర్మల ఫలాలన్నీ మనస్సులో నిక్షిప్తమై ఉంటాయి. అవి 72,000 నాడుల ద్వారా శరీరం అంతా ప్రసరిస్తూ ఉంటాయి. ఎప్పుడు రోడ్డు యాక్సిడెంట్ జరగాలన్నా, ఎప్పుడు వేరే ప్రమాదం జరగాలన్నా, ఎప్పుడు వియోగం కలగాలన్నా, ఎప్పుడు సంయోగం కలగాలన్నా ఆ తీగలు ఈ నాభి దగ్గర ఉండే జీవుడికి కలుస్తూ ఉంటాయి. అది అవగానే అది అనుభవానికి వస్తుంది ఖచ్చితంగా. ఆ ఫలితం మనం అనుభవించి తీరాల్సింది.
ఆ కర్మఫలాలన్నీ పోవాలి అంటే మనస్సులో ఎప్పుడు రామ 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 అనే జపం చేయాలండి ఖచ్చితంగా. రా అనగానే పాపాలన్నీ బయటకు వస్తాయట, మా అనగానే నోరు మూసేస్తాం కాబట్టి ఇక మళ్ళీ లోపలికి వెళ్ళబడ. తులసీదాసు చెప్తాడు మహానుభావుడు, రామనామం యొక్క రా అనగానే వచ్చేస్తాయట, అనగానే మా అనగానే అంటాం కదా, నోరు మూసేసాం కదా, ఇక మళ్ళీ లోపలికి వెళ్ళబడ్డాడు, డోర్ వేసేసారు కదా. అంత చమత్కారంగా చెబుతాడు. రామనామ మహిమ అంత గొప్పది, అదే ఈయన్ని అంతవాణ్ణి చేసింది. అటువంటిది నందీశ్వరుల్లా కనబడ్డాడు. అందుకే మనం కూడా శివుణ్ణి ఏం ప్రార్థన చేయాలంటే ఇంతవరకు ఈయన గురించి చెప్పుకున్నాం కదా, ఓసారి ఈయన గురించి చెప్పుకుందాం, లేకపోతే ఆయన కోపం వస్తుంది, మూడో కన్ను జరుగుతాడు. ఇప్పుడు ఏమయ్యా గరికపాటి ఎంతసేపు కుడివైపు మాట్లాడుతున్నావు, లెఫ్ట్ ఏం చేసామంటాడు. అసలే విజయవాడ ప్రాంతం లెఫ్టిస్టులు ఎక్కువ, అందుకని లెఫ్ట్ ఆయన గురించి కూడా మాట్లాడదాం. మనస్సు నిజంగానే కోతి లాంటిదండి. మన మనస్సు కోతి లాంటిది. కోతి మనస్సు ఏమిటో తెలుసా? కోతితో ఎందుకు పోలుస్తారు మనస్సునంటే, మనస్సు ఎప్పుడూ ప్రాణవాయువు మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రాణవాయువు ఎలా చెలిస్తుందో దానికి అనుగుణంగా మనస్సు చెలుస్తుంది. అందుకే ప్రాణాయామం చేసి దీర్ఘంగా ఊపిరి పీల్చి కాసేపు అక్కడ అట్టిపెట్టి మళ్ళీ దీర్ఘంగా నెమ్మదిగా వదిలిపెడితే మనస్సు చెలించడం ఆగిపోతుంది, తగ్గిపోతుంది. అదే ప్రాణాయామం. ప్రాణాయామం ద్వారా మనస్సు చలనాన్ని తగ్గించవచ్చు, ఒకసారికి ఆపేయచ్చు కూడా. దానికి ఏం చేయాలి అభ్యాసం అంటే, ఊపిరి నెమ్మదిగా అలా తీసుకోవాలి, అక్కడ ఆపాలి, పైన కుంభకం అంటారు, ఇక్కడ ఆపాలి, మళ్ళీ నెమ్మదిగా ఇలా వదిలిపెట్టాలి. అలా మనం మామూలుగా ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా, మనకు తెలియకుండానే జరిగే ఊపిరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏమిటంటే, నిమిషానికి 15 సార్లు తీస్తాం, ఉచ్ఛ్వాసం నిశ్వాసం కలిపి. ఉచ్ఛ్వాసం పైకి తీయడం, నిశ్వాసం కిందికి వదలడం, ఈ రెండూ కలిపి నిమిషానికి 15 సార్లు సగటున. కొందరు ఎక్కువ తీసి కొందరు తక్కువ తీసి. నిమిషానికి 15 అంటే గంటకి 900, రోజుకు 21,600 సార్లు మనకి తెలియకుండానే ఊపిరి తీస్తున్నాం. ఆ ఊపిరి రూపంలో ఉన్న వాయువే అమ్మవారి యొక్క శక్తి. మనకు తెలియకుండా మన ప్రాణాలు కాపాడుతున్నది అమ్మవారి యొక్క వాయురూప శక్తి, ప్రాణశక్తి. ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠ రూపిణి విశృంఖలా వివిక్తస్థా వీరమాత వియత్ప్రసూ. ప్రాణేశ్వరి ప్రాణదాత్రి అని లలితా సహస్రంలో ఉంది. ప్రాణాలకు నాయకురాలు ఆవిడ, ప్రాణం నిలబెట్టేది ఆవిడే. అంటే ప్రాణవాయువే దైవం నిజానికి. అందుకే ధ్యానం చేయమని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఏం చెబుతారో చూడండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటే దేవుడి మీద ధ్యాస పెట్టడమే. మన శ్వాస మీదే మనం ధ్యాస పెడితే దేవుడి మీద ధ్యాస పెట్టినట్టే. ఆ శ్వాస ఎలా పైకెడుతోందో, ఎలా కిందికి వస్తుందో, ఎలా ఆగిందో గమనిస్తే అది ధ్యానమే. దానికి ఏదైనా నామాన్ని జోడించామనుకోండి, నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, దాన్ని సగర్భ జపం అంటారు. అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది, అది మనశ్శాంతిని ఇస్తుంది. ఏది సంకల్పిస్తే అది అయ్యేలా చేస్తుంది. ఆ ప్రాణవాయువుకి నామాన్ని జోడించి దాని మీదే దృష్టి పెట్టి చెయ్యాలి. అలా చేస్తే జరుగుతుంది ఖచ్చితంగా. అలా మనం నిమిషానికి 15 సార్లు కదండి. కోతి సంగతి ఏమిటో తెలుసా, నిమిషానికి 32 సార్లు పీలుస్తుంది. అది అండమే పని దానికి. అందుకే కోతికి చాంచల్యం ఎక్కువ, ఎప్పుడు ఒక చోట ఉండదు. ఒక కొమ్మ మీద ఉందంటే ఏమీ పని లేకపోయినా సరే ఇంకో కొమ్మ మీదకి దూకేస్తుంది, ఏం పని ఉండదు. అందుకే పిల్లలు కానీ ఎవరైనా అల్లరి చేస్తుంటే కోతి బుద్ధి అంటారు, తోక ఒకటే తక్కువ అంటారు. కోతితో ఎందుకు పోలుస్తారంటే ఇదే. అలా పని లేకుండానే కోతి అటు దూకుతుంది ఇటు దూకుతుంది, ఎందుకో తెలియదు ఏం చేస్తుందో. మన మనస్సు కూడా అంతే. అటువంటి మనస్సును శివుడి పాదాల దగ్గర కట్టేయాలి. ఆంజనేయుడు రామరూపంలో ఉన్న శివుడి పాదాల దగ్గర కట్టేశాడు. ఎందుకంటే ఆయనే శివుడు కాబట్టి రాముడిని ఆరాధన చేశాడు. మనం శివుణ్ణి ఆరాధన చెయ్యాలి. మన మనస్సు అనేటువంటి కోతిని స్వామి బంధించి నీ పాదాల దగ్గర పెట్టుకొని శివుణ్ణి అడగాలి. లేకపోతే ఈ కోతి, మనస్సు అనే కోతి ఏం చేస్తూ ఉంటుంది, సదా మోఘాటవ్యాం చరతి. శివానంద లహరిలో చెబుతారు శంకరాచార్య, సదా మోఘాటవ్యాం చరతి యువతీనాం కిచగరౌ కుచగిరౌ నటతి అటత్వా ఆశాశాఖాస్వటతి జడితి స్వైరమభితక. సదా మోఘాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాశాఖాస్వటతి జడితి స్వైరమభితక. కపాలిన్ భిక్షో మే హృదయ కపిం అత్యంత చపలం. కపాలిన్ భిక్షో మే హృదయ కపిం అత్యంత చపలం. దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. మన మనస్సు ఏం చేస్తుంది, మనస్సు అనే కోతంటే
సదా మోహాటవ్యాం చరతి. మోహమనే అడవిలో చరిస్తుంది. కోతి ఎప్పుడు అడవిలో చరిస్తుంది. యువతీనాం కుచగిరవు నటతి. కోతి ఎప్పుడు పర్వతాలు కొండల మీద తిరుగుతూ ఉంటుంది. ఆశా శాఖాస్వటతి. కోతి ఎప్పుడు కొమ్మల మీద తిరుగుతూ ఉంటుంది, కొండల మీద తిరుగుతూ ఉంటుంది, అడవుల్లో తిరుగుతూ ఉంటుంది. కానీ మన మనస్సు ఏం చేస్తుంది తెలుసా? మోహాటవ్యాం చరతి. ఏదో కావాలి కావాలి కావాలనే పిచ్చి వ్యామోహంలో మన మనస్సు ఉంటుందా లేదా? ఇంట్లో ఉన్న వస్తువులు సరిపో, ఇంకేదో వస్తువు కావాలి. చేసే ఉద్యోగం సరిపోదు, అందులో ప్రమోషన్ కావాలి. ప్రమోషన్ కూడా వచ్చాక ఇంకా డబ్బు కావాలి. ప్రమోషన్ వచ్చింది కానీ డబ్బులు పెరగల అంటాడు ఒకడు డబ్బులు పెరిగే కానీ ప్రమోషన్ రాలా అంటే ఏదో ఏడుపే, ఎప్పుడు ఏడుపే, సంతృప్తి అనేది లేదు. ఇదే మోహాటవిలో చరించడం అంటే. పెళ్లి చేసుకున్నాడు, 10 ఏళ్ళు అయింది, ఉన్న భార్య నచ్చదు. ఊళ్ళో ఎవరో అందంగా కనపడతారు, అస్సలు అలా చూసుంటే పొరపాటు అయిపోయిందిరా అంటాడు. ఇక్కడ కొంపలు అంటుకుపోతాయి. ఆ మాట ఇప్పుడు వింటుంది, ఇంట్లో అన్నం పెట్టదు. ఇంకా ఇప్పుడు ఆ మగవాళ్ళకి చెప్పాల్సి వచ్చేది పూర్వం, ఇప్పుడు నమశివాయ, లోకం చాలా బాగుపడిపోయింది, ఆడాళ్ళకు కూడా చెప్పాల్సి వస్తుంది. వీళ్ళ దృష్టి కూడా మారిపోతుంది. అందరూ ఒకలాగా అయిపోయారండి, అన్నీ ఎక్కువైపోయి. ఇప్పుడు చదువులు, స్వేచ్ఛలు, ఉద్యోగాలు, డబ్బులు, మనీ పర్సులు, క్రెడిట్ కార్డులు, ఎవడో ఆపేవాళ్ళు లేడు ఇక్కడ. పరాయి మొగాడు కనపడితే ఆడదాన్ని ఆపలేము, పరాయి ఆడది కలిపితే మొగాడిని ఆపలేము. ఇంక లోకం ఏంటండి? మొత్తం సంసారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. దీని గురించి, దీనికి ఉపాయం ఏమిటంటే మన మనస్సును మనం పరిశీలించుకోవాలి. ఎందుకు ఈ మనస్సు వేరే వ్యామోహానికి లోనవుతోంది? ఆ పొందే సుఖం ఏదో ఇక్కడ లేదా, ఇంతకంటే అక్కడ ఏమైనా ఎక్కువ ఉంటుందా? ఏదో ఒక మోహం. పోనీ ఇవేవీ లేవండి. కాలేజీలో చదువుకునే కుర్రాడు ఉంటాడు, శ్రమపడి విజయవాడ పంపిస్తాం, సుఖంగా చదువుకోవయ్యా అని చెబుతాం. అత్తలూరు నుంచి విజయవాడ పంపిస్తాం. తండ్రి తల్లి ఆ బెంగెట్టుకుంటారు, ఎలా ఉన్నాడో. వాడు బాగానే ఉన్నాడు, ఎందుకంటే స్మార్ట్ ఫోన్ కొనిచ్చాం కదా. అప్పుడే గర్ల్ ఫ్రెండ్కి మెసేజీలు మొదలుపెట్టాడు, అభివృద్ధి చాలా పొందాడు. మీకు తెలియదు. శుభ్రంగా ఎస్ఎంఎస్ నడుస్తుంది అక్కడికి ఇక్కడ. మనం ఏమనుకుంటున్నాం? చదువుకుంటున్నాడు. మా వాడే ఎంత కష్టపడిపోతున్నాడో అని ఎప్పుడైనా అత్తలూరు వచ్చినప్పుడు తల్లి ఏం చేస్తుంటే వెన్నపూస వేసి పడుతుంది. వీడు ఆవిడకి పాదరసం రాసేస్తున్నాడు. ఆ విషయం తెలియదు. ఇక్కడ ఆముదం రాసేస్తున్నాడు. తండ్రి ఇవ్వకపోతే తల్లిని గోకేసి డబ్బులు పట్టుకుపోతాడు. అమ్మ నువ్వు ఇచ్చేయండి కానీ పోన్లేండి మీరు ఖర్చు పెట్టలేదా అని మొగుడి మీద ఎదురు తిరిగి వాడికి ఇచ్చేస్తుంది. వాడు శుభ్రంగా పట్టుకెళ్ళి గర్ల్ ఫ్రెండ్కి బట్టలు కొంటాడు. నమశివాయ. మనం ఏమనుకుంటాం? మా వాడు బీటెక్కే నువ్వు వెళ్ళి చూడక్కడ. బీటెత్తున్నాడు వాడు, నువ్వేమో బీటెక్ అనుకుంటున్నావు. వాడు బీటెత్తున్నాడు అక్కడ, నువ్వు బీటెక్ అనుకుంటున్నావు అక్కడ. ఇదేనండి చదువుకోమని పంపించాం. చదువుకోవచ్చు కదా. ఇవన్నీ మొదలెడతారు ఇక్కడ. కో ఎడ్యుకేషన్ వచ్చింది ఇది అంటే బాధపడతారు. కానీ కో ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? వీరు కో అంటారు, వారు కో అంటారు. ఇద్దరు కలిసి ఎప్పుడో ఒక్కరు కో అంటారు, సరిపోయాయి. ఇదే కో ఎడ్యుకేషన్. వయస్సులో ఉన్న ఆడపిల్లని మగపిల్లాడిని ఓ చోట కూర్చోబెట్టి మీరు గీతోపదేశం చేస్తానంటే వింటారేటండి వాళ్ళు? ఆ వయస్సు వాళ్ళని కలవనివ్వకూడదు అసలు, అంతే లెక్క. అది పూర్వం అలా కలవనిచ్చేవారు కాదు. ముగ్గురు ఆడపిల్లలు ఏదైనా బయట కూర్చొని మాట్లాడుకుంటే మగాడు అక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు, మగాళ్ళు మాట్లాడుకుంటే ఆడపిల్లని వెళ్ళనిచ్చేవారు కాదు. ఇప్పుడు అదేం లేదు. మీరు సిటీల్లో ఎక్కడైనా చూడండి, మొత్తం 3:1, 1:2 నిష్పత్తులు కనపడుతూనే ఉన్నాయి. అక్కడ బండి ఎక్కేస్తున్నారు శుభ్రంగా, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు, ఆడమొగ తేడా ఏం లేదు ఇక్కడ. ఇంకెక్కడి నుంచి ఏమి నిలబడతాయండి? ఎవరు చెప్తారండి? అందుకే మన మనస్సును మనం అదుపులో పెట్టుకోవాలంటే భగవంతుడి పాదాలు ఆశ్రయించాలి. సదా మోహాటవ్యాం చరతి. అంతేకాదు, ఇంకా స్పష్టంగానే చెప్పాడు మన బతుకులు. యువతీనాం కుచగిరవు నటతి. ఎంతసేపు ఆడాళ్ల వెనకాల తిరగడమే నా మనస్సుకు పనయ్యా అన్నాడు. ఇక వేరే పనేం లేదు. ఏ అమ్మాయి అందంగా ఉంటుందా అన్నాం, అక్కడి నుంచి లైన్ ఎత్తు కూర్చోవడం, ఇదే పని. ఇక్కడ చదువు లేదు, సంధ్య లేదు. ఇంకా 16 ఏళ్ల వయస్సులో 17 ఏళ్ల వయస్సులో ఇవన్నీ మొదలైన తర్వాత చదువు వస్తుందా? వివాహం విద్యనాశాయి సర్వనాశాయి శోభనం అన్నారు. ఊరికే చెప్పారేంటి? అంచేత మనస్సు గురించి చెబుతున్నాడు శంకరాచార్య. ఆయన సన్యాసి, ఆయన గురించి కాదు, ఇది మన గురించే. ఎప్పుడు ఏదో ఒక మోహంలో ఉంటుంది. వస్తువులు కావాలి, డబ్బు కావాలి, స్థలం కావాలి, ఇల్లు కావాలంటూను లేదు. ఆడవాళ్ళ గురించిన వ్యామోహంలో పడుతోంది. ఇంకోటి కూడా ఉంది, ఆశాశాఖాస్వటతి. ఆశలోనే కొమ్మల మీద తిరుగుతోందట మన మనస్సు. ఆశ అంటే ఏదో బాగుండాలనే ఆశ కాదండి. వాళ్ళకంటే బాగుండాలి, అది. మా తోడళ్ళ కంటే నేను బాగుండాలి, మా మేనళ్ళ కంటే నేను బాగుండాలి, మా తోడుకోళ్ళ కంటే నేను బాగుండాలి, మా ఆడపడుచు కంటే నేను బాగుండాలి. ఇదే గొడవ. ఈ కంటే కాసుల పేరు అయిపోయింది ఇక్కడ.
ఎవరితోనో పోల్చుకోవడం ఆశ. వాళ్ళు ఎవరితోనో పోల్చుకోకపోతే మీరు గమనించండి, మనకు ఉన్నది మనకి సరిపోతుందండి, హాయిగా ఉన్నాం ఇంట్లో. అందుకే ఎప్పుడు పోల్చుకోకూడదండి. ఎవడో మన బంధువు ఎవడో కారు కొన్నాడు కదా, మనం కారు కొనకూడదు. ఇవాళ కారు లేనివాళ్ళు లేడు, అసలు కారు లేని వాళ్ళు ఉన్నారు కానీ కారు లేని వాళ్ళు లేరండి. ప్రతివాడికి హైదరాబాదులో అయితే మనిషికో కారు, ఇంటికి నలుగురైనా ఇంటికి 4 బండ్లు అని పద్యం రాశాను నేను సాగర కోశలో. మన ఇంట్లో ఉండేది 4, 4 కార్లు ఉంటాయండి. ఎందుకు? భార్య కారు, భర్త ఎక్కడో, అబ్బే భర్తకు వేరే కారు, భార్యకి వేరే కారు, తల్లిదండ్రి ముసలాళ్ళు ఎక్కడానికి వీల్లేదు, వాళ్ళకి వేరే కారు. ఇవన్నీ కలిపి ఏమైనాయి, మా బతుకు ట్రాఫిక్ జామ్లో సరిపోయింది. మెట్రోలాగే ఉంది, కారులాగే ఉన్నాయి. ఇది జరుగుతుంది. ఎందుకు వస్తుంది? ఆశాశాఖ స్వటతి. మనిషికి తనకి ఏది అవసరమో ఆలోచించట్లా, వాడికి ఉంది నాకు కావాలి అంతే. వాడు పెళ్లి సంబంధం కుదిరి పిల్లనివ్వాలి అంటే కారు ఉందా లేదా అని అడుగుతున్నారు. సొంత కారు లేదా? మా అమ్మాయి కారులో తప్ప తిరగదు. అబ్బా, కారులో తప్ప తిరగకపోవడం వల్ల బాగా లావెక్కిపోయారు అందరూ. మళ్ళీ జమ్ మొదలెట్టారు. నెలకు 25,000 ఖర్చుది. లేకపోతే టీఎంటీ అని ఒక మిషన్ ఉంటుంది ఇక్కడ, అది బెల్టం, అదే తిరుగుతూ ఉంటుంది, దాని మీద వీళ్ళు ఎక్కుతారు, మనం తిరగం, అదే తిరగడం. అది ఎక్కేమంటే దరిద్ర బుద్ధి మారిపోతుంది. ఏంటో తెలుసా? ఎవడో తిప్పితే తప్ప తిరగని స్థితి వచ్చింది మనకి. మన బతుకులు బానిసలు అయ్యాయి ఇక్కడ. అంతకంటే వాకింగ్ చేయడం మంచిది. వాకింగ్ చేయి, పరిగెట్టి. నీకు మిషన్ దేనికయ్యా? ఆ మిషన్ కొంటారు, పోనీ వాడతారా? 4 రోజులు వాడతారు, తర్వాత దాని మీద తువ్వాళ్ళు బనీళ్ళు ఆరేస్తారు. నేను చూస్తున్నాను చాలా ఇళ్లలో. ఇవేవి మన ఇంట్లో కొనకూడదు అసలు. నీకు వ్యాయామం కావాలి, బయటికి వెళ్ళి నడవరదా? లేకపోతే ఇంటి చుట్టూ నడవరదా? ఓ దేవాలయం పెట్టుకోండి, చుట్టూ ప్రదక్షిణ చేయండి, సరిపోతుంది. వాకింగే, పుణ్యం కూడా వచ్చింది. అబ్బాయి మనం చేయం. కష్టం వచ్చినప్పుడు గుడి దగ్గరికి వచ్చి, ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి, నాకు ఎంత చేసినా పెళ్లి సంబంధాలు కుదరట్లా, పెళ్లి సంబంధాలు చూడమని గుడి చుట్టూ తిరిగితే ఆయన నవ్వుకుంటాడు. నాకే కాలది పెళ్లి, నీకు ఎక్కడ అవుతుంది అంటాడు. నేను కూడా చూసుకుంటున్నాను సంబంధాలు, అత్తలూరు మొత్తం మీద ఎవరన్నా వస్తారేమో అని. మనకి ఎవరిని ఏది అడగాలో కూడా తెలియదు. విచిత్రంగా సాయిబాబా గుళ్ళోకి వెళ్ళి, ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళి పెళ్లి సంబంధం అంటారు. వాళ్ళిద్దరు సన్యాసులు. మీరు కావాలి పెళ్లి సంబంధం, శ్రీకృష్ణుడు గుళ్ళోకి వెళ్ళి అడగండి అమ్మా, 8 మందిని ఎత్తాడు, ఒకళ్ళని కాదు, తిరుగులేదు. ఇంకా మాట్లాడితే 16,000 మందిని ఎత్తాడు. మళ్ళీ వద్దు మొర్రో అనేలాగా. అసలు ఎవరిని ఏది అడగాలో తెలియదు మనకి. ఆంజనేయ స్వామి గుళ్ళోకి వచ్చి పెళ్ళా? ఆయనకి పెళ్ళయిందా అంటే మీ సమస్యలన్నీ తీర్చేయాలి. ఇంకా ఆయన వేరే పనే లేదు. ఇంకా నువ్వు పెద్ద సీతాదేవి, ఇక్కడ నువ్వు పెద్ద రామచంద్రమూర్తి. ఆయన ఫోన్లో రామాయణం అయిపోయింది, నాకు రెస్ట్ దొరికింది కదా అని అక్కడ విగ్రహం రూపంలో విశ్రాంతి తీసుకుంటే ఆయన అలా ఉండనయ్యా. మా అమ్మాయికి పెళ్లి చేయి, మా అబ్బాయికి పెళ్లి చేయి, ఇద్దరు కొట్టుకు తెచ్చారే చూడు. తర్వాత ఈ పిచ్చి కోరికలు కోరకూడదని గుళ్ళోకి వచ్చి, ఎంతసేపు గుళ్ళోకి వచ్చి కోరవలసింది ఒక్కటే, స్వామి నాకు తెలియదు, నన్ను కాపాడు. అది ఒక్కటే కోరాలండి, అది ఒక్కటే కోరాలండి. నేను కోరే కోరికే మీకు చెబుతున్నాను. నేను ఏ గుళ్ళోకి వెళ్ళినా 20 ఏళ్ల వయస్సు నుంచి ఈ రోజు వరకు కోరింది ఒకటే, నాకు తెలియదు, నన్ను కాపాడు. ఏమోదో మాట్లాడుతున్నాం, ఏదో చెప్తున్నాం, ఏదో చేస్తున్నాం, ఇందులో మాకేం తెలుసు, ఏమో నన్ను కాపాడు అంతే. భగవంతుడు కాపాడుతూనే ఉన్నాడు. మన అజ్ఞానాన్ని భగవంతుడి ముందు అంగీకరించి వినయంగా ఒప్పుకొని చెంపలేసుకుని, నాకు తెలియదు, నన్ను కాపాడు. కాపాడు అనే 3 అక్షరాల్లో జీవితం అంతా ఉందండి అమ్మా. పెళ్ళి చేయాలో మానేయాలో, పిల్లల్ని ఇవ్వాలో మానేయాలో అన్నీ ఆయన చూసుకుంటాడు. నువ్వు మళ్ళీ లిస్టు రాస్తావేంటి? ఇక్కడ పట్టిక చింతపండు నువ్వు బెల్లం అన్నట్టు కోరికలు పట్టిక రాస్తారండి దేవుడి దగ్గర. ఆయన తెలియదా మన జీవితం గురించి? దేవుడి మీద నిజంగా నమ్మకం ఉన్నవాడు ఎవడు కోరికలు కోరడు. జీవితాన్ని ఆయనకు అప్పగించాలి కానీ కోరికలు కోరడం ఏంటి? పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలని కోరతారు. కోరిన తర్వాత ఏదో జబ్బు వస్తుంది, పిల్లాడు పుట్టాడు కానీ బతుకుతాడో బతకడో ఆ మాట ఆయనకి చెప్పలేదు కదా. నువ్వు పిల్లలు కావాలన్నావు, బతికే పిల్లాడు కావాలనలేదు కదా. పోనీ వాడు ఆరోగ్యంగా ఉన్నాడు అనుకో, వాడిని ఎల్కేజీలో వేసి మొదటి పరీక్షలోనే 25కి 25 వచ్చేయాలి. లేకపోతే మళ్ళీ గుళ్ళోకి వచ్చేసి మా వాడికి ర్యాంక్ రావట్లే. మరి కోరికలో ర్యాంక్ లేదు కదా, పిల్లాడు అన్నావు కానీ. ఎన్ని కోరికలు కోరితే తీరతాయండి. అందుకని గుళ్ళోకి వెళ్ళి కోరవలసిన కోరిక, నా అనుభవం మీద నేను చెబుతున్నా, నాకు తెలియదు, నన్ను కాపాడు. ఇది ఒక్కటే కోరిక, ఇంకేం అక్కర్లేదు. అసలు ఈ జన్మ ఏమిటో, దీని బంధం ఏమిటో అందరూ తలో మాట చెబుతున్నారు. బ్రహ్మసత్యం, జగన్ మిథ్య అంటారు, ఒకళ్ళు కైలాసం అంటారు, వైకుంఠం అంటారు. ఏమో నాకు తెలియదు. అంత ఎందుకు వచ్చిన గొడవ? ఏదో మనిషిగా పుట్టాం, నోరు ఒకటి వచ్చింది, అడగడం ఒకటి చేతనం కనీసం. అది చేత కాకపోతే కుక్కో నక్క అయితే ఏం అడుగుతామండి, మురుగుతాం. అడగడం ఒకటి చేతనం. అందుకని పరమేశ్వర నాకు తెలియదు, నన్ను కాపాడు అంతే. ఇది ఒక్కటే కోరిక. ఆ కోరిక కోరండి, అన్నీ ఆయన చూసుకుంటాడు, అన్నీ మీ వెనకాలే ఉంటాడు.
అదే కోరవలసిందే. నా ఆశాశాఖాస్వటది ఎన్ని తీరినా ఇంకా ఆశల కోసం ప్రయత్నం చేస్తున్నామే. జడితి స్వైరమభితక, అంతటితో ఊరుకుందాం. మనస్సు ఒక్క నిమిషంలో 100వ వంతు కూడా మనస్సును ఆపలేవండి. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఓ పుస్తకం చదివితే పుస్తకం మీద ఉండదు, ఊళ్ళోకి వెళ్ళి దేవుడిని చూస్తే దేవుడి మీద ఉండదు, పోనీ ఇటువంటిది ఏదైనా వింటుంటే దాని మీద ఉండదు, మళ్ళీ దేని మీదకో వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే మనం శివుణ్ణి ప్రార్థించాలి. కపాలిన్ భిక్షోమే హృదయ కపి మత్యంత చపలం. కపాలిన్, శివుడు ఏం చేస్తాడు? కపాలం చేతిలో పెట్టుకుని భిక్షాటన చేస్తాడట. శివుడు అంటే అంతే కదా మరి, ఆయన భిక్షాటన చేస్తాడట. మరి అందుకని కోతులు ఎవరి దగ్గర ఉంటాయండి? బిచ్చగాళ్ళ దగ్గరే ఉంటాయి. గమనించండి, బిచ్చగాళ్ళు కొంతమంది కోతులు పట్టుకుని ఆడిస్తూ ఉంటారు, వాడు ఆడించినట్టల్లా ఆడుతుంది. అందుకని శంకరాచార్య స్వామి ఏమంటున్నారంటే మన కోసం, కపాలిన్ భిక్షో, కపాలం పట్టుకుని భిక్షాటన చేసుకుంటావు కదయ్యా, నీకు కోతి అవసరం కదా, ఎవడన్నా భిక్ష వెయ్యాలంటే నా మనస్సనే కోతులు నీ కూడా పట్టుకెళ్ళవయ్యా అన్నాడు ఆయన. ఎంత గొప్ప కోరికో చూడండి. కపాలిన్ భిక్షోమే హృదయ కపిం, నా మనస్సు అనే కపిని పట్టుకెళ్ళి నీ కూడా ఆడించాలి కదా. అత్యంత చపలం, కోతినే ఎందుకు ఆడిస్తారు? కుక్కనెవడు ఆడించడు, బిచ్చగాడు. గాడిదని ఆడించడు, దున్నపోతుని ఆడించడు, అదే వీడిని ఆడిస్తుంది. కోతినే ఎందుకు ఆడిస్తారంటే అది చాంచల్యం, ఆడించినట్టల్లా ఆడుతుంది. ఒకే ఆట ఆడదు, ఎప్పుడు రకరకాల ఆటలు ఆడుతుంది. అందుకని ఆడించినట్టల్లా ఆడేది కోతి కాబట్టి నీకు కోతి కావాలి కదా. నా మనస్సు కోతి కంటే చపలమయ్యా, నువ్వు ఆడించినట్టల్లా ఆడుతుంది, పట్టుకెళ్ళు. కపాలిన్ భిక్షోమే హృదయ కపి అత్యంత చపలం, అత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా. కోతిని భిక్షుకుడు ఏం చేస్తాడు? కట్టేస్తాడు. తాడు ఉంటుంది వాడి చేతుల్లో, కొంచెం వదిలిపెడతాడు, ఆ చుట్టూ తిరగడానికి వీలుగానే అసలు తాడు వాడి చేతుల్లో ఉంటుంది. అంటే కోతికి స్వేచ్ఛ ఉందంటే ఉంది. ఆ తాడు వెడల్పు పొడుగు ఎంత ఉందో అంతవరకు తిరగడానికి స్వేచ్ఛ ఉంది, అంతకు మించి పెడితే లాగేస్తాడు పక్కకి. అలాగ నా మనస్సుని భక్తితో నీ పాదాలకి కట్టేసుకుని నువ్వు నీ చుట్టూ తిప్పుకోవయ్యా అంటున్నారు శంకరాచార్య. ఎంత గొప్ప మాట చూడండి. శివాలయంలోకి వెళ్ళి మనం కోరవలసింది అది. దృఢం భక్త్యా బద్ధ్వా శివభవదధీనం కురు విభో, అలా నీ అధీనం చేసుకోవయ్యా అన్నారు.